మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈ రోజున చౌడేశ్వరి మాత అమ్మవారి గురించి మనం విందాము. ఈ అమ్మవారు నంద్యాల రహదారిలో బనగానపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో చౌడేశ్వరి మాత ఆలయం అయితే ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారు మనం దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తూ ఉంటారు. ముందుగా సంతానం కావాలనుకున్న వాళ్ళు ఈ ఆలయానికి వెళ్ళి అక్కడ వృక్షాన్ని కనుక దర్శించుకుంటే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం అనమాట. అయితే ఈ ఆలయం యొక్క కథ ఏమిటి అనేటువంటి విషయం అయితే ఈరోజు మనం విందాము. కరుణామూర్తి అయిన ఈ తల్లి భక్తుల కోరికలను వెంటనే తీరుస్తున్న ప్రతీతి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకునేందుకు అనేక ఊర్ల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారనమాట. అమ్మవారు ఇక్కడ వెళ్ళడం ఒక పురాణ కథ అయితే ఉంది. పూర్వము నందనవనాన్ని పరిపాలించే నందన చక్రవర్తి రోజు కాళ్లకు ఆకు పసరు పూసుకుని ఆ శక్తితో కాళేసి విశాలాక్షి అమ్మవారిని పూజించుకుని తిరిగి నందనవనం చేరుకుంటుండేవాడు. ఒకరోజు రాజు భార్య సమేతంగా అమ్మవారు పూజలు చేసి తిరిగి వస్తుండగా వారి పాదాలకున్న పసరు పోగా వారు అక్కడే నిలబడిపోవాల్సి వచ్చింది. అప్పుడు వారు రాజు అక్కడున్న విప్రుల సాయాన్ని అర్థించగా వాళ్ళు తమకు ఎప్పుడైనా సమస్యలు ఎదురైతే సాయం చేయాలన్న షరతుతో రాజుకు సాయపడతారు. అలా తిరిగి రాజ్యానికి చేరుకున్న నందన చక్రవర్తి అన్న మాటను మర్చిపోయాడు. ఒకసారి కాశీలో కరువు కాటకాలు ఏర్పడగా విప్రులు నందనవనానికి వచ్చి తమకు గతంలో ఇచ్చిన మాట మేరకు సాయం చేయాలని అడుగుతారు. అందుకు రాజు అంగీకరించకపోగా సాక్ష్యం ఉందా అని బుకాయిస్తాడు. రాజు మాటలకు విప్రులు కాశీ విశాలాక్షితోనే సాక్ష్యం ఇప్పిస్తామని చెప్పి అలాగే అమ్మవారి ముందు తమ గోడును వెళ్ళబోసుకుంటారు. విప్రుల బాధను విన్న అమ్మవారు సాక్ష్యం చెబుతానని బయలుదేరుతుంది. అయితే నందనవనం చేరే వరకు తనకు ఎవరో తిరిగి చూడకూడదని, అలా తిరిగి చూస్తే అక్కడే శిలగా మారిపోతానని అమ్మవారు సెలవిస్తుంది అనమాట. అమ్మ మాటలకు ఒప్పుకున్న విప్రులు ముందుకు నడుస్తుండగా అమ్మవారు వెనక రాసాగింది. అయితే నందనవనం వచ్చేసరికి గజ్జల మోత వినబడంతో విప్రులు వెనక్కి తిరిగి చూడగా అమ్మవారు అక్కడే శిలగా మారిపోయింది. విషయాన్ని విన్న రాజు పరుగున వచ్చి అమ్మవారికి మ్రొక్కి విప్పులకు పురాణాలను కానుకగా ఇచ్చాడట. అప్పటి నుంచి చౌడేశ్వరి మాతగా భక్తులు కొంగు బంగారంగా వెలిసిల్లుతోంది. చౌడేశ్వరి ఆలయం పక్క భాగంలోని కోదండరామస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా సంతాన భాగ్యం లేని వారు ఈ ఆలయంలో ప్రాంగణంలో ఉన్న సంతాన ప్రాప్తి వృక్షాన్ని కనుక దర్శించుకుంటే తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీది. అయితే ప్రతి సంవత్సరం ఉగాది 3వ రోజు నుంచి 6 రోజుల పాటు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చౌడేశ్వరి అమ్మవారి గురించి మనం విన్నాం కదా. ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాం. అంతవరకు స్వస్తి.